శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనాజనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దూతౌపాతి దేవలక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతీనందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికా పురాణిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. లోకంలో ఉండే సమస్త జీవులకి శ్రీపాదుడి మరియు దత్తాత్రేయుడి
సకల దేవత ఆశీస్సులు ఉండి ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి తొలతూగుతూ చాలా ఆనందమయ జీవితాన్ని గడపాలని ఈ వీడియో ద్వారా నేను మొట్టమొదటిసారిగా కోరుతూ దత్త భక్తులకు మరియు శ్రీపాద శ్రీవల్లభ భక్తులందరికీ నా నమోవాకాలు తెలియజేసుకుంటున్నా. చాలా కాలం తర్వాత ఈ వీడియో చేయటం అనేది జరుగుతోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అవన్నీ మనం చెప్పడం భావ్యం కాదు. కాబట్టి మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది, దానివల్ల కొద్దిగా అది లేట్ అయ్యింది. అది ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే యక్ష దర్శనం జరుగుతుంది, యక్షుడు దర్శనం అవుతుంది శ్రీపాదుడి ఇది శంకరభట్టికి. అది ఎలాగా ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇది సెకండ్ పార్ట్లోదే. ఒకరోజు కురువపురంలో మధ్యాహ్న సమయం అవుతూ ఉండగా శ్రీపాదుల వారు శంకర భట్టుతోటి ఇలా అన్నారు, నాయనా శంకర, వంటకు కావలసిన ఎండుకట్లు ఉన్నాయా లేదా అని అడిగారు. ఎండుకట్టెలు లేవు కాబట్టి నువ్వు వెళ్ళి అవన్నీ సేకరించి పట్టుకురా అని శ్రీపాదుల వారు శంకర భట్టుతో చెప్పారు. ఆయన సందిగ్ధంలో పడ్డాడు శంకర భట్టు. ఎందుకంటే వారం రోజులు బట్టి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఇప్పుడేమో ఈయన ఎండుగట్టెలు కావాలంటున్నారు. ఎండుగట్టెలు వర్షంలో ఎలా దొరుకుతాయి? అందుకని ఈయన ఏం చేశాడంటే చాలా మనసులో ఆలోచనలు పడ్డాడు. ఎలాగా ఏంటి, ఎలా లభిస్తాయి ఎండుకట్టెలు అని. ఆ స్వామి ఆదేశాన్ని తిరస్కరించడం భావ్యం కాదని శంకరభట్టు మనసులో ఒక నిశ్చయానికి వచ్చాడు. ఇది సమస్యను సృష్టించడంలోనే కాదు, సమస్యను విడదీయటంలో కూడా శ్రీపాదుల వారు చాలా నేర్పరి. అది మొట్టమొదటి పార్ట్లోనే ఉంది. అందుకని ఆయన మీదే భారం వేసి ఆయన మీద విశ్వాసంతో నిశ్చలమైన భక్తితోటి ఎలాగో అలా పట్టుకొద్దామని బయలుదేరాడు. ఎవరు? శంకర భట్టు. ఎండుకట్టెల కోసం. ఎండుకట్టెలు ఆయన సృష్టించలేడా? కానీ మనిషిని పరీక్షించదాల్చుకున్నారన్నమాట స్వామి. అందుకని ఈయన ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. శంకర భట్టు విశ్వాసం, భక్తి అదే ఆయన యొక్క జీవితంలో ముఖ్య లక్షణం. అతని భక్తికి స్వామి పట్ల అచంచలమైన నమ్మకం. ఇది ఎన్నో అద్భుతాలకు దారితీసింది. ఆ విశ్వాసము, ఆ భక్తి శ్రీపాదుని మీద ఉండబట్టి శంకర భట్టికి అనేక పుణ్యపురుషుల సందర్శనాలు జరిగాయి. ఇప్పుడు ఏమీ లేదు, 10th క్లాస్ చదువుతున్నాడో లేదో వాడు పెద్ద మాట్లాడేసి అసలు ఏది నమ్మకం లేదు. మనకి నమ్మకం ఉండాలి కదా, మాటే పవిత్రంగా ఉండాలి. వాల్మీకి వేషం వేసాడంటే నడక ఎలా ఉండాలి? సాత్వికంగా నడవాలి, గట్టిగా నడవకూడదు. దుర్యోధనుడిలో నడిస్తే వాల్మీకి పాత్రే దెబ్బతింటుంది. అందుకని గ్రంథాలన్నింటినీ పేరు పెట్టి ఈ గ్రంథం లేదు, ఆ గ్రంథం లేదు, వాడు తాగుపోతూ వీడు తిరిగిపోతూ ఇలాంటి వాడు రాసేశారు అనేవాళ్ళు నిజంగా వాడికి అర్హత ఉందా? మల్లాది గోవింద దీక్షితులు గారు 15 సబ్జెక్టులు వీరవాసం వచ్చి అడిగితే చెబుతారు. ఆయనకి ఏం లేక కాదు, ఇది అమ్మేసుకున్నారు, తాగేశారు, అమ్మేశారు, అమ్ముకోవాల్సిన పని కానీ ఏం లేదు, ఊరికే ఇచ్చారు. అది ఆయన ఆస్తిపరుడు. వీరవాసనం వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయనకి ఎంత ఆస్తి ఉన్నది అనేది. డబ్బుల కోసం అమ్మేసుకున్నారని ఆయన నింద వేయటం అనేది చాలా తాగుబోతూ
ఆయన బ్రదర్ ఒక ఆయన ఇండియాలోనే ఓ 10 మందిని సెలెక్ట్ చేస్తే బంగారు గనులు ఎక్కడున్నాయో కనిపెట్టే ఆయన అనమాట. ఒక ఆయన జియాలజిస్ట్ అయిన, ఒక ఆయన మ్యాథమెటిక్స్ లెక్చరర్, ఒక ఆయన రాజంపేటలో ఆజన్మాంతం ఆయన ఉన్నంతకాలం ఆయనే ప్రెసిడెంట్ ఆ ఊరికి. అలాంటి ఆస్తిపరుడు ఆయన గురించి తెలియకుండా ఒకళ్ళకి మ్యాథమెటిక్స్ చెప్పి, ఇంకోళ్ళకి ఫిజిక్స్ చెప్పి, ఒకళ్ళకి కామర్స్ చెప్పేవారు. కామర్స్కి మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్. బల్లాది గోవింద దీక్షితులు గారు అంటే మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అండి. 3-4 డిగ్రీలు యూనివర్సిటీ నుంచి పొందిన ఆయన్ని ఈ 10th క్లాస్ చదువుకున్నాడు లేదా ఫెయిల్ అయిపోయినాడు వాడు విమర్శించడం. అసలు చరిత్ర తెలియకుండా మనం మాట అనకూడదు కదా. అందుకని అటువంటి ఆయన గురించి తెలుసుకోవాలంటే, ఒక వ్యక్తి గురించి తెలియాలంటే మనం ఆకలింపు చేసుకోవాలి. అంతే తప్ప నోటుకు వచ్చినట్టుగా విమర్శలు కనుక చేస్తే, ఎవడైనా పరువు నష్ట దావా వేస్తే ఏమవుతారు? 1 కోటి రూపాయలకి ఇవ్వచ్చు, బాగానే ఉంది, పర్వాలా. 1 కోటి రూపాయలకి వేసేసామనుకోండి, మాట అంటున్నారని కోట్లు చుట్టూగా తిరగాలి. అందుకని మనం ఎంతలో ఉన్నాము, మన లిమిట్ ఎంతవరకు, మన యొక్క పరిధి, మన ఆలోచన పరిధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆలోచించాలి తప్ప అంతకు మించి ఆలోచిస్తే పిచ్చెక్కిపోతుందండి. అందుకని అచంచలమైన విశ్వాసం ఉండాలి శ్రీపాదుడి పట్ల, గ్రంథం పట్ల. దైవ విశ్వాసం, పురి విశ్వాసం, గురు విశ్వాసం, అన్ని విశ్వాసాలు ఉంటేనే అచంచలమైన భక్తి కలుగుతుంది. ఆ భక్తి కలిగిన వాడు మాట, నడక అన్నీ కూడా సాత్విక లక్షణాలు ఉంటాయి. అలాంటి ఆ అచంచలమైన భక్తి ద్వారా ఈ శంకర భట్టుకి అనేక అద్భుతాలు వైపు నడిపించింది ఆయన జీవితం. అలాగా ఈ అచంచలమైన విశ్వాసంతో ఆయనే చూసుకుంటాడని అడవిలో ప్రవేశించాడు శంకర భట్టు. దారి మధ్యలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు, ముసలి బ్రాహ్మణుడు అన్నమాట. ఆ వృద్ధుడు శంకర భట్టుతో ఏమన్నాడంటే, నేను శ్రీపాద వల్లభుల దర్శనార్థం వచ్చాను, నా వద్ద చాలా ఎండుకట్టలు ఉన్నాయి, నీవు నాకు సరైన మార్గం చూపిస్తే నీకు నేను కట్టెలు ఇస్తాను అని అన్నాడు. శంకర భట్ ఆనందంతో, స్వామి నా సమస్యని ఇంత సులువుగా నువ్వు పరిష్కరిస్తావని నేను అనుకోలేదు, అలా ఇంత త్వరగా పరిష్కరించాడని శ్రీపాద వల్లభుడికి మనసులోనే ధన్యవాదాలు తెలియజేసుకుని ఆ వృద్ధుడిని శ్రీపాదుల వద్దకి తీసుకెళ్తే ఏమైంది, ఆ వృద్ధుడు శ్రీపాదులను దర్శించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అకస్మాత్తుగా ఒక యువకుడుగా రూపాంతరం చెందాడు. వృద్ధుడల్లా యువకుడుగా రూపాంతరం చెందాడు. అతను మహా తేజస్సుతోటి శ్రీపాద వల్లభుల్ని సేవించి అంతర్ధానం అయిపోయాడు. మహా తేజస్సుతోటి అంటే యువకుడుగా మారి మహా తేజస్సుగా మారి ఆ మహా తేజస్సుతోటే అలా చుట్టూరా తిరిగి అంతర్ధానం అయిపోయాడు. ఆ దృశ్యం చూసిన శంకర భట్టు ఆశ్చర్యంతో స్వామిని అడిగాడు, స్వామి ఆ వ్యక్తి ఎవరు, ఇలా రూపాంతరం చెంది అదృశ్యమైన ఈ శక్తి ఏమిటి అని శ్రీపాద వల్లభుల్ని శంకర భట్టు అడిగాడు. అడిగితే శ్రీపాదుడు శాంతంగా నవ్వి, నాయనా శంకర, అతను యక్షలోకంలోని ఒక యక్ష పురుషుడు, యక్షుడు అన్నమాట. యక్షుడు ఉన్నాడు. యక్ష ప్రశ్నలు ఉంటాయిగా మహాభారతంలో 124 ప్రశ్నలు అడిగాడు యక్షుడు. ఆ 124 ప్రశ్నలు మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, మనిషికి
మొత్తం ఆ 124లో సమస్త సైన్స్కు సంబంధించి, తర్వాత పరివర్తన, మనిషి యొక్క మానవత్వ విలువలతోటి కూడిన జీవితం ఎలా గడపాలి అనేది యక్ష ప్రశ్నలో ఉంటుంది. ఆ యక్షుడు మనకి కంటికి కనిపించడు. అలాగా కంటికి కనిపించాలి అంటే రూపాంతరం చెంది ఏదో రకంగా కనపడతాడు. అలాగా అతను యక్షపురుషుడయ్యా, యక్షలోకంలో ఉండే ఒక యక్షపురుషుడు. అతనికి అష్టసిద్ధులు, రూపాంతరం విద్య తెలుసు. అష్టసిద్ధులు ఉన్నాయి కదా, అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ఇవన్నీ ప్రాకామ్య, ప్రాప్తి, ఇలాంటి ఈ విద్యలన్నీ తెలుసు ఆయనకి. అలా కాకుండా రూపాంతరం చెందుతాడు అన్నమాట. తను ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోతాడు. ఇలా రూపాంతర విద్య కూడా అతనికి బాగా తెలుసు. ప్రకృతిని ఉపాసిస్తాడు ఆయన. ఆ ప్రకృతి ఉపాసన చేయటం వల్ల ప్రకృతి మాత అతనికి కావలసిన మొత్తం సమకూర్చే వరం ఇచ్చింది. సమస్త వస్తువులు సమకూర్చే వరం ప్రకృతి మాతే అతనికి ఇచ్చింది. అతనికి క్షుద్బాధ ఎక్కువ. క్షుద్బాధ అంటే ఆకలి ఎక్కువ. మనిషి కంటే రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ క్షుద్బాధ. మానవ రూపంలో ఉన్నందున అతను నాకు కట్టెనిచ్చి నా దర్శనం పొందాలని ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అందుకని మానవ రూపం ఎత్తి నేను ఈ రూపంలో ఉన్నాను కాబట్టి నన్ను దర్శనం చేసుకోవటానికి ఆ యక్ష పురుషుడు వచ్చాడయ్యా. అందుకని యక్షుడు క్షుద్బాధ, మానవుల క్షుద్బాధ కంటే తీవ్రమైంది. అందుకని నేను జగత్ప్రభువుని కాబట్టి అందరి బాధలు తీరుస్తాను, అందరి ఆకలి తీరుస్తాను. మొత్తం సమస్త జీవుల యొక్క ఆకలిని తీర్చే జగత్ప్రభువుని నేను. ఆ జగత్ప్రభువుకి చాలామంది పీఠాధిపతులు వాళ్ళు సర్టిఫై చేయాలన్నమాట, గుర్తింపు ఇవ్వాలి. గుర్తింపు ఇవ్వాలంటే సకల లోకాలతోటి బంతాట ఆడుకునే ఆయనకి గురువేమిటి? అందుకని వెంకయ్య స్వామి కూడా అన్నారు, మైసూరు మహారాజా కనపడితే మనకేంటయ్యా, మనం చేసుకున్నదే మనకు వస్తుంది అన్నారు. అందుకని ఎవళ్ళో వచ్చి వాళ్ళు ఈయనకి సర్టిఫికేట్ ఇవ్వటం, ఆ సర్టిఫికెట్ ఇప్పుడు సరైన వాళ్ళు ఇవ్వాలి కదా. ఈ అవధూతలకి డైరెక్ట్గా దేవతలతోటి కాంటాక్ట్ ఉంటుంది. డైరెక్ట్గా దేవతల దగ్గరికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వచ్చే స్థాయి ఉంటుంది. ఈ సిద్ధపురుషుడు వీళ్ళు ఈ ఆశ్రమాలు నిర్వహించే వాళ్ళు ఉంటారే, వాళ్ళు పీఠాధిపతులు. వీళ్ళని తీసుకెళ్ళాలంటే వాళ్ళ ద్వారానే పెడతారు దేవతల దగ్గరికి. అందుకని సకల దేవతల దర్శనం చేయించగల సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. అందుకని ఈ క్షుద్బాధని తీర్చడానికి, ఆ క్షుద్బాధ తీర్చేశాడు ఆయన. జగత్ప్రభువుని కాబట్టి అందరి బాధలు తీరుస్తాను. అతను నా దర్శనం కోసం వచ్చినప్పుడు నీకు కట్టెలు తెమ్మని చెప్పిన విషయాన్ని గ్రహించాడు ఆయన. అది యక్ష రూపంలో ఉన్నాడు కాబట్టి గ్రహించి ఆ వృద్ధుడి రూపంలో నీకు సహాయం చేశాడు. శంకర భట్టు ఆశ్చర్యపడిపోతూ ఇలా అన్నాడు, స్వామి ఇలా అదృశ్యం అవటం సృష్టి విరుద్ధం కదా అని అడిగాడు. దానికి శ్రీపాదులు ఈ విధంగా వివరంగా ఇలా చెప్పారు. అంటే సృష్టి విరుద్ధం అంటే ఏం లేదు. బ్రహ్మదేవుడు ఒకటికి 100 సంవత్సరాలు రాస్తే ఆయుష్ 100 సంవత్సరాలు రాస్తే వీడి కష్టాలతోటి ఇవన్నీ బాధలు భరించలేక అప్పులు చేసి మొత్తం అందరికీ ఊరి వేసుకోవటమో లేకపోతే ఏ రైలు కింద పట్టడమో బస్సు కింద పట్టడమో చేస్తాడు. అది 50 yearsగా చేసాడు అనుకోండి. చేస్తే 100 సంవత్సరాలు ఉండవలసింది 50 సంవత్సరాలు చచ్చిపోయాడు. మిగతా 50 సంవత్సరాలు ఎలా ఉంటాడు? గాలిలో ఉంటాడు. ఉపాధి లేకుండా, ఆత్మకు ఉపాధి లేకుండా ఏ జీవి ఉండదు. అందుకని రాయిలో కూడా ఆత్మ ఉంటుంది. రాయి పెరుగుతుంది.
ఆ ముడి పెట్టి దానికి జీవం ఉన్నది లేనిది వాడు చెప్పాలి, మనం కాదు చెప్పేది. ఆ బొమ్మ చెక్కేవాడు చెప్తాడు. అందుకని అది కూడా ప్రతి ఏడాది పెరుగుతూ ఉంటుంది. కొండ కూడా పెరుగుతోంది అంటే జీవం ఉన్నట్టే కదా. అలాగా ఆ జీవం కూడా అది కూడా ఒక జన్మే. అలా ఉపాధి లేకుండా ఏది ఉండదు. వీడు ఏం చేస్తాడు, గాలిలో ఉంటాడు. ఆ 50 సంవత్సరాలు గాలిలో ఉండి 50 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక జన్మ ఎత్తుతాడు అనమాట. మళ్ళా ఇంకో జన్మ ఎత్తాలంటే 50 సంవత్సరాలు గాలిలోనే ఉండాలి. అలాగా ఏం చేస్తాడంటే అదృశ్యం అవ్వటం అనేది సృష్టి విరుద్ధం కదా. అంటే చచ్చిపోవటం అనేది సృష్టి విరుద్ధం కదా. ఆయన 100 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలకి చనిపోవటం ఏంటి అంటే ప్రకృతి ప్రళయాలు కానీ ఇలాగా ఆత్మహత్యలు కానీ చేసుకుంటే అలా సృష్టి విరుద్ధం అవుతుంది. కానీ ఈ సిద్ధపురుషులు వీళ్ళ యొక్క ఈ యక్షస్వరూపంలో యక్షులకి అది సృష్టి విరుద్ధం కాదు. వాళ్ళు ఏ రకంగా అయినా సరే మార్పు చెందుకోగలి ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో వెడతారు. అది ఒక స్థాయి. ఇప్పుడు పక్షి గమనం అంటారు. పక్షులు కొంత దూరం వెళ్తాయి, తర్వాత ఋషులు వెళ్తారు, తర్వాత దేవగమనం ఉంటుంది. అలా గమనాలు ఉంటాయి. ఇలాగా వీళ్ళు ఏం చేస్తారంటే సృష్టి విరుద్ధం కాదా అని అడిగితే శ్రీపాద వల్లభుడు ఈ రకంగా వివరణ ఇచ్చారు. శంకర, ఆత్మ అత్యంత తేజోమయమైంది, చాలా తేజస్సు కలిగింది ఆత్మ. అది సంకోచము మరియు వ్యాకోచము అని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుంది. వ్యాకోచం ఉంటుంది, సంకోచం ఉంటుంది. అది ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. పరమాణు స్థితిలో ఆత్మ జన్య రూపంలోకి మారిపోతుంది. ఆ ఆత్మ ఏమవుతుంది, పరమాణువు, యాటమ్ అన్నమాట, చిన్న అతి సూక్ష్మమైన రూపంలోకి మారిపోయి, అలా మారిపోయింది జన్య రూపంలోకి ట్రాన్స్లేట్ అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అన్నమాట. ఇది మత్స్యావతార స్థితికి సమానం. సముద్రంలో చేప ఎలా ఉంటుంది, అలాగే జన్యు రూపంలో కూడా ఆత్మ ఉంటుంది. యోగ సాధన ద్వారా పరమాణు స్థితిలోకి చేరిన యోగి, ఆ యోగి శరీరం కాంతి పుంజాలుగా మారుతుంది. ఈ స్థితిలో యోగి తన శరీరాన్ని సంకోచించి లేదా విస్తరించి వివిధ రూపాల్లోకి మారిపోతాడు. అంటే ఒకే రూపం అనేక రూపాల్లో మార్పు చెందించగల శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. అది ఈయన యొక్క దయతోటే, శ్రీపాదుడి దయతోటే. అన్ని లక్షణాలు ఉండి అంతా గొప్పవాడైతే ఈయన దర్శనం కోసం ఆయన రావడం ఏంటి? అందుకని ఈ యక్షులకు కానీ అవధూతలకు కానీ అందరికీ పెద్ద అవధూత ఈయనే, పెద్ద యక్షుడు ఈయనే, శ్రీపాదుడే. శ్రీపాద తత్వం తెలియాలి. అది తెలియకుండా నోటుకొచ్చినట్టు వాగకూడదు. ఏదో పేజీ చేసేసి అబ్బెబ్బెబ్బె అంటే కుదరదు అది. అలా విస్తరించి వివిధ రూపాల్లో మారుతాడనమాట, కనిపిస్తాడు. అవధూత స్థితిలో యోగి తన కర్మను అనుభవించి, ఈ అవధూత స్థితిలో యోగి ఏం చేస్తాడంటే తన కర్మను ఏదో రకంగా అనుభవించేస్తాడు. అలా అనుభవించి బ్రహ్మానంద స్థితిని పొందుతాడు. బ్రహ్మానందం అంటే చెప్పా, ఒక్కొక్క స్థాయి డిగ్రీస్, ఇప్పుడు 10th క్లాసు, ఇంటర్మీడియట్ డిగ్రీ అలా ఎలా ఉంటుందో అవధూత, యోగి, ఋషి, మహర్షి, రాజఋషి అలాగా స్థితులు ఉంటాయి. ఈ స్థితుల్లో ఒక స్థితిలో పొందిన 1000 వంతుల ఆనందానికి రెండో స్థితిలో 1000 వంతులు ఉంటుంది. అలాగా లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాడు అనుభవించే స్థితి ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మానంద స్థితి అంటారు. అలాంటి బ్రహ్మానంద స్థితిని పొందుతాడు ఎవరు? అవధూత స్థితిలో ఉండే యోగి తన కర్మలన్నిటినీ అనుభవించి బ్రహ్మానంద స్థితిని పొందుతాడు. అటువంటి యోగి పరమాణు స్థితిలోకి ప్రవేశించి తన వద్దకు వచ్చిన వారి కోరికలన్నిటినీ నెరవేరుస్తారు. పరమాణు స్థితిలోకి మారి తన దగ్గరికి ఎవడు వస్తే వాళ్ళందరినీ మారుస్తాడు.
వాళ్ళ యొక్క బాధలని తీరుస్తాడు. ఈ స్థితులు 14 రకాలుగా 14 దశలుగా విభజించబడ్డాయి. ఈ ఒక జీవుడు ఈ 14 దశల్ని మానవ కాలం ప్రకారం 10 లక్షల సంవత్సరాలు పూర్తి చేసి అతను పూర్తి దైవత్వాన్ని సాధిస్తాడు. అంటే 10 లక్షల సంవత్సరాలు మనిషికి అయితే ఆ యోగి 14 దశల్లో అనుభవించిన కాలం అవుతుందన్నమాట. అలా 10 లక్షల సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అంటే 14 దశలు అయిపోయిన తర్వాత దైవత్వం అనేది అతనికి సిద్ధిస్తుంది. ఆ సిద్ధించడానికి అప్పుడు అలా అదంతా వివరిస్తారు. ఎవరికి? శంకర భట్టుకి శ్రీపాద శ్రీవల్లభులు విపులంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేస్తే శ్రీపాదుడు మరింత వివరిస్తూ ఈ యక్షుడు అన్ని స్థితుల్లో ప్రవీణుడు. శ్రీపాద వల్లభుడు మరింత విస్తారంగా చెబుతున్నాడు. వీడు ఇప్పుడు వచ్చిన పురుషుడు ఉన్నాడే యక్షుడు, ఆయన అన్ని స్థితుల్లోనూ ప్రవీణుడే. నీవు నీ మనసులో యక్షదర్శనం కోరావు, అందుకని అంతర్యామిత్వం అనేది ఉంది నాకు. అంతర్యామిత్వం అంటే ఏంటి? నీ మనసులో ఏముందో నాకు ఈజీగా తెలిసిపోతుంది అన్నాడు. అలాగా ఇప్పుడు భగవద్గీత చదువుకున్న వాడి చూపు 10 లక్షలంట. 10 లక్షల కిలోమీటర్ల దూరంలో ఏం జరుగుతుందో చెప్పేయగలడు. ఈ అవధూత స్థితిలో ఉండే వాళ్ళకి సముద్రాల మీద ఈ చూపుకు అడ్డే లేదయ్యా అన్నారు. భగవద్గీత చదివిన వాడు 10 లక్షల చూపు అయితే సముద్రాల మీద ఈ చూపుకు అడ్డే లేదయ్యా అన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో అంతా అవధూత స్థితిలో ఉండే ఆ పరమాత్మకి తెలుస్తుంది. ఇందులో ఢోకా లేదు. అందుకని నువ్వు ఏం చేసావు? నీలో నువ్వు యక్షదర్శనం కోరుకున్నావు. అందుకని నీ సంకల్పం వల్ల నీకు ఈ దర్శనం జరిగింది. యక్షదర్శనం ఎందుకు జరిగిందంటే ఆ సంకల్పం కలుగుతుంది. ముందర రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బిర్యానీ తినాలి అని ఉంటుంది. ఆ సంకల్పం ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళినప్పుడల్లా బిర్యానీ మీద దృష్టి పోతూ ఉంటుంది, అది కోరికగా మారుతుంది. అలా నీకు సంకల్పం కలిగింది కాబట్టి, ఆ సంకల్పం కోరిక అయింది కాబట్టి నీకు యక్షదర్శనం లభించింది అని చెప్పారు. ఈ మాటలు విన్న శంకర భట్ ఆనందంతో ఆనంద భాష్పాలు కురిశాయి. ఏమంటే పరమాత్మ దర్శనం అవటం అంటే మాటలా? దుర్మార్గుడైన రావణాసుడికి రామదర్శనం జరిగింది. రాముడితో డైరెక్ట్గా మాట్లాడాడుగా. కంసుడు శ్రీకృష్ణుడు చేతిలో చనిపోయాడు. పూతనా సంహారం జరిగింది. ఇంతమంది డాక్టర్లు పరమాత్మతోటి అటాచ్మెంట్ జరిగి వాళ్ళతోటి వాళ్ళ చేతుల్లో చచ్చిపోయారంటే అంతకంటే మోక్షం ఇంకేముందండి? మళ్ళా జన్మ ఉంటుందా వాళ్ళకి? పరమాత్మ దర్శనమే కాదు, స్పర్శనం కూడా జరిగింది. అందుకని రాక్షసులు కూడా ఎంతో యోగ బలం ఉంటేనే ఆ కాలంలో ఆ భగవంతుడితో ఉండి సాన్నిధ్యం ఉండి వైరభక్తితోటి ఆయన చేతిలో చనిపోవటం అనేది జరిగింది. అందుకని నా మనసులో కోరికను తెలుసుకొని, శంకర భట్ అంటున్నాడు, నా మనసులో కోరికను తెలుసుకొని యక్షదర్శనం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అంతర్యామిత్వం నా సందేహాలను తీర్చి సృష్టి రహస్యాలను వివరించింది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని నమోవాకాలు తెలియజేసుకున్నాడు. ప్రతి వాళ్ళు ఈ గ్రంథాన్ని చదవండి. చదివి మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి ఈ గ్రంథాన్ని ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండేటట్టు చూడండి. మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఇందులో మాయ గారి పేరు అంతా ఉంటుంది. మల్లాది గోవింద దీక్షితులు కొంతమంది ఏం చేస్తారంటే ఆయన పేరు తీసేయడానికి మ్యాక్సిమం కృషి చేస్తున్నారు. చేసేసి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయటం, ఆ ఇంగ్లీష్ వర్డ్ పేరు శంకర భట్ పేరు రాయటం, ఎక్కడి నుంచో పట్టు రావటం, దానికి పర్మిషను ఒకళ్ళు ఇవ్వటం,
ఏమంటే అది సాంస్క్రిట్ ప్రతి కదా, అది అవి ఎలా దొరికింది వీళ్ళకి? మూలం ఎక్కడ దొరికింది? మూలం లేదుగా. మూలం లేకుండా ఎలా చేశారో తెలియదు. అందుకని ప్రతి వాళ్ళకి నా మనవి ఏంటంటే, మా ఫ్యామిలీ తరఫున ఆయన పేరున్న ప్రతి గ్రంథం చదవండి. ఎవరు ప్రింట్ చేసినా సరే ఆయన పేరు, ఆయన ఫోటో ఉన్న గ్రంథం చదవండి దయచేసి. ఆధ్యాత్మికంలో మీరు ఒక ఉన్నతమైన స్థితికి చేరాలని ఫ్యామిలీ తరఫున కోరుతూ, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.